హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి రంజాన్ స్పెషల్ కద్దూకి కీర్, హైదరాబాదీ స్పెషల్ కద్దూకి కీర్. ఇది ముస్లిమ్స్ ఎక్కువగా చేసుకునేటువంటి స్వీట్ డిజర్ట్ అండి. చాలా అంటే చాలా క్రీమీగా, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలోనూ లేకపోతే ఇంట్లల్లో ఫంక్షన్స్లోనూ యూజ్ చేస్తారు. చాలా ఎక్కువగా టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం ఒక 2 టేబుల్ స్పూన్ల సాబుదానా అంటే సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత మనం చూడండి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాలు, అలానే సొరకాయ. దీన్ని కద్దూకా కీర్ సొరకాయతోనే చేస్తారండి. ఆ సొరకాయకి పీల్ తీసేసి మంచిగా కడిగేసి ఇలా తురుముకోవాలి. చూడండి, నేనైతే అన్నిటిని ఇలా తురుముకున్నాను, అలానే అన్ని పీసులు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాదం, పిస్తా, అలానే జీడిపప్పు ఇవన్నీ ఈ నెయ్యిలో వేసి మంచిగా దోరగా వచ్చేటట్టు వేపుకోవాలి. చూసారా, ఇలా తిప్పుకుంటూ వేపుకున్నట్టయితే మాడవు. ఈ వేగిన వాటిల్ని ఒక గిన్నెలోకి తీసుకొని అదే గిన్నెలో మనం తురిమి పక్కన పెట్టుకున్నటువంటి సొరకాయ తురుము వేసి మంచిగా ఇలా అందులో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు కూడాను మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అలా అని ఎర్రగా వచ్చేటట్టు కాదు, మంచిగా వాటర్ మాత్రం ఇనికిపోయే వరకు ఫ్రై చేసుకున్నాక మనం 1 గంట నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలపడం వల్ల సగ్గుబియ్యం కూడా కొంచెం ఉడికిపోతాయి. వాటర్ ఏమన్నా తక్కువ అనిపిస్తే కొంచెం పోసుకోవాలండి, ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కాబట్టి సగ్గుబియ్యం అనేవి తొందరగా అడుగంటుతాయి. మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే సగ్గుబియ్యం ఉడికిపోయాయి. ఒక 1/2 లీటర్ పాలు అయితే నేను పోసుకున్నాను ఇందులో. ఇప్పుడు కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా ఈ పాలల్లో వీటిని ఉడకనివ్వాలి. బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట సగ్గుబియ్యము, అలానే సొరకాయ కూడాను. 5 నిమిషాలకి మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల షుగరు, అలానే ఒక 1/2 కప్పు, 1/4 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసి ఈ షుగర్ స్వీట్నెస్ అంతా కూడా సొరకాయ తురుముకు పట్టే విధంగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకొని మనం 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఒక గిన్నెలో తీసుకొని వాటర్తో కలిపి ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకొని ఒకసారి ఇలా తిప్పుకున్నట్టయితే అడుగంటకుండా మొత్తం పాయసం మొత్తం కలిసిపోతుంది కస్టర్డ్ పౌడరు. అలానే పాయసం అనేది కొంచెం చిక్కగా వస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసానండి, గ్రీన్ కలరు. ఎందుకంటే కద్దూకి కీర్ గ్రీన్ కలరే ఉంటుంది కాబట్టి ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఉన్నవాళ్ళు ఇందులో కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అలానే డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ కద్దూకి కీర్ పాయసం. చాలా అంటే చాలా బాగుంది కదా ఇలా చూస్తుంటేనే. దీనిలో చూడండి, నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో అయితే ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాను. చూడండి, బౌల్ చూస్తుంటేనే అలానే తినేయాలనిపిస్తుంది కదా. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఈ స్వీట్ రెసిపీ ఎలా ఉందో ఒక్కసారి టేస్ట్ చేద్దామా? నాకైతే సూపర్గా కుదిరింది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.